అందరికీ నమస్కారం. ఫీలింగ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం. భారతదేశం సంబంధించి ఒక అద్భుతమైనటువంటి క్రికెట్ రికార్డుని మీ ముందుంచబోతున్నాను. కొద్దిసేపు క్రితం వెస్టిండీస్తో మనది రెండో టెస్ట్ మన వాళ్ళు గెలిచేశారు. 2-0తో సిరీస్ మనకు కైవసమైంది. ఒకసారి క్రాస్ చెక్ చేస్తే ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో వరుసగా 10 టెస్ట్ సిరీసులు, 10 సిరీసులు ఏ టీం కూడా అవతల అదే టీం మీద గెలవాల. వెస్టిండీస్తో మనం ఆడినటువంటి ఈ సిరీస్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా వరుసగా మనమే గెలుస్తూ వచ్చాం. ఇంతవరకు క్రికెట్ చరిత్ర అలా లేదు. వాస్తవానికి క్యాంబెల్, హోప్ పాపం వెస్టిండీస్ వాళ్ళు 2 సెంచరీలు కొట్టారు. వాళ్ళు ఏకంగా 51 సంవత్సరాల తర్వాత రెండో ఇన్నింగ్స్లో అలా 2 సెంచరీలు చేయడం అదేనంట. బట్ నిలవల, ఈజీగా మన వాళ్ళు గెలిచేశారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో రికార్డు. సో క్రికెట్ అన్నది ఓన్లీ T20 అనుకుంటున్నటువంటి ఈ రోజులలో టెస్ట్ మ్యాచ్ మజాని కూడా చెప్పినటువంటి మ్యాచ్ ఇది. ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద ఎన్ని టీంలైనా ఉండొచ్చు కాక టీమిండియా అంటే విక్టరీ అంటే టీమిండియా. ఐదర్ టెస్ట్ మ్యాచ్, ఐదర్ వన్ డే ఆర్ T20. ఈవెన్ మహిళల సంస్థ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఐఎమ్ షూర్ రాను రోజులలో మన టీమిండియా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎన్నో రికార్డు నెలకొల్పాలని కోరుకుంటూ ఉన్నా. మొత్తానికి వెస్టిండీస్తో సిరీస్ మనోలే గెలిచారు. గెలవడమే కాదు, వరుసగా 10 సిరీస్లు గెలిచినటువంటి ఏకైక జట్టుగా వరల్డ్లో మనదే నిలిచింది. అది కూడా సేమ్ టీం మీద.